శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన కొనసాగుతోంది. ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 9 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానం ఇప్పటికీ టేకాఫ్ కాకపోవడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానంలో సెలబ్రిటీలు, పలువురు ఐఏఎస్లు, అధికారులు ఉన్నారు. ఫ్లైట్ లో హీరో విజయ్ దేవరకొండతో పాటు ఇంకా చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. విమానం టేకాఫ్ కాలేదని ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. శంషాబాద్ నుంచి ప్రయాగరాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికుల ఇంకా వెళ్ళడానికి అంటే టేకాఫ్ అవడానికి సమయం పడుతుందని ఇప్పటికే అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఉదయం 9 గంటలకు వెళ్లాల్సిన ఈ విమానం ఇంకా టేకాఫ్ కాకపోవడంతో ఇప్పటికీ చాలా సమయం అయింది కాబట్టి ప్రయాణికులంతా కూడా వైపు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే విమానంలో ఉన్నటువంటి ప్రముఖ సినీ సెలబ్రిటీలు కావచ్చు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం విమానంలో హీరో విజయ్ దేవరకొండతో పాటు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. 30,000 పెట్టి టికెట్ కొన్నా కూడా ఇప్పటి వరకు విమానం టేకాఫ్ కాలేదని కూడా వైపు ప్రయాణికులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఎయిర్పోర్ట్ అధికారులు దీనికి సంబంధించిన టెక్నికల్ సమస్య వచ్చింది, దాన్ని ఏదైతే నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నాం అనేది వైపు ఎయిర్పోర్ట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఆ ప్రయాణికుల్లో ఐపీఎస్ అధికారులు షికాగోతో పాటు విజయ్ కుమార్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అధికారులను ఎంత హెచ్చరించినా కూడా ఈ విమానం ఏదైతే తిరిగి వెళ్ళడానికి ఇంకా సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నట్టుగా ఇప్పటికే ఆ లోపల ఉన్న ప్రయాణికులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు అంటే 4 గంటలు కావస్తుంది. 4 గంటల నుంచి కూడా ఇంతవరకు విమానం అనేది ఇంకా తిరిగి వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. ఈ ఎయిర్పోర్ట్ లో ఏదైతే వచ్చిన సాంకేతిక లోపం ఏదైతుందో స్పైస్ జెట్ లో వచ్చిన సాంకేతిక లోపం లేకుంటే టేకాఫ్ కావడానికి వచ్చిన సాంకేతికంగా ఇష్యూసా అనేది ప్రస్తుతం అధికారులు అయితే సార్ట్అవుట్ చేసే పనిలో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే మొత్తం మీద అంటే 9 గంటలకు వెళ్లాల్సిన ఈ విమానం ఇప్పటి వరకు 4 సమయం అవుతుంది. ఈ సమయం వరకు కూడా వెళ్ళకపోవడంతో ప్రయాణికులంతా కూడా వేచి చూస్తా ఉన్న పరిస్థితి నెలకొంది.